హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ప్రాన్స్ కర్రీ చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిరొయ్యలు తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కుక్ అవ్వాయి. ఇప్పుడైతే మసాలా పేస్ట్ వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసి ఇవి వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అలాగే మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ప్రాన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాయి. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. రెండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. టేస్టీగా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీగా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.